మొదటి అంశం తీసుకుందాం. అంటే 12 ఏళ్ళు విద్య అనుకుంటే ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేదాకా, ఇప్పుడు 15 ఏళ్ల విద్య అని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. బేసిక్గా 5, 3, 3, 4 ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ప్రభుత్వం ఇప్పటిదాకా 8 ఏళ్ల పాటు మేము పట్టించుకుంటాం 8వ తరగతి దాకా, 14 ఏళ్ల వయసు దాకా. ఇది మన విధానం, మన చట్టాలు. ఇప్పుడు కాలక్రమేణా మనం 12వ తరగతి దాకా, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ అంటాం మనం, లేకపోతే కాలేజీకి వెళ్ళేదాకా, యూనివర్సిటీకి వెళ్ళేదాకా. అదే సమయంలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రపంచం అంతా కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో కూర్చోబెట్టి ఆలు ఓనమాలు దిద్దిస్తే చాలదు. అది కాదు పద్ధతి. పిల్లల మేధో వికాసానికి, వాళ్ళ మానసిక వికాసానికి మనకు పాఠాలు చెప్పి రుద్దక్కర్లా, పరీక్షలు పెట్టక్కర్లా. కానీ మూడో ఏట నుంచి ఒక స్కూలు ప్రపంచాన్ని గురించి, ప్రకృతి గురించి అర్థం చేసుకోవటం, ఆటపాటల ద్వారా విషయం నేర్చుకోవటం, సమాజంతో సంపర్కం ఉంటే విద్య వికసిస్తుందని ప్రపంచం అంతా కూడా ఒక అంగీకారానికి వచ్చారు. మనం కూడా క్రమక్రమంగా మొదలెడదామనే ఉద్దేశంతో దాన్ని 5, 3, 3, 4 అన్నారు.